భారత్లో ఉగ్రదాడులు జరపాలనే కుట్ర పన్నిన కేసులో అరెస్టే తీహార్ జైల్లో ఉన్న ఓ అమెరికన్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. జైలు భోజనం చాలా కారంగా ఉంది, ఎక్కువ నిండుతో వండుతున్నారు, అది తినలేక నా ఒంటికి పడక 50 రోజులకు పైగా నిరాహారదీక్ష చేస్తానని, అందుకే నాకు నేనే వంట చేసుకోవాలనుకుంటున్నాను, దానికి అవకాశం ఇవ్వండి అంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మరి ఆ క్రిమినల్ ఎవరు, ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు, కోర్టును ఏం కోరాడు? భోజనం పెడితే కాస్త ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెట్టాలి, కానీ ఇలా పెట్టమంటే పెట్టం, తినకపోతే మీ ఇష్టం అంతే ఎలా అంటున్నాడు ఓ నిందితుడు. తీహార్ జైల్లో ఉన్న అమెరికా పౌరుడు మాథ్యూ ఆరోన్ వాన్ డైక్ ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించాడు. జైల్లో అందించే భోజనం చాలా కారంగా ఉంది, నూనె ఎక్కువగా కలుపుతున్నారు, అందువల్ల తాను తినలేకపోతున్నానని, జైలు ట్రీట్మెంట్పై మే 6 నుంచి నిరాహార దీక్ష చేస్తున్నానని తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ విషయం ఆసక్తి రేపుతోంది. అమెరికాలో పెరిగిన తనకు భారత్ జైళ్లలో అందించే ఆహారం అలవాటు లేదని, దీంతో తన ఆరోగ్యం దెబ్బతినడానికి కారణమైందని వాదించాడు. దీంతో గత 2 నెలల్లో దాదాపు 14 కిలోల బరువు తగ్గిపోయానని, పోషకాహార లోపం వల్ల కంటి చూపుపైన ప్రభావం పడిందని, శరీర బలం, రోగ నిరోధక శక్తి కూడా గణనీయంగా తగ్గిపోయాయని కోర్టుకు విన్నవించుకుంటున్నాడు. అందుకే జైల్లో తనకు చిన్న కిచెన్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించాడు. అందుకు తన కుటుంబమే అన్ని ఖర్చులు భరిస్తుందని చెబుతూ పప్పులు, చికెన్, రెడ్ మీట్, చేపలు, ముఖ్యంగా ష్రింప్, పాస్తా, నూడిల్స్, బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బీన్స్, బ్రెడ్, బటర్, ఆలివ్ ఆయిల్, టోన్డ్ మిల్క్, సోయా మిల్క్, బాటిల్ వాటర్ వంటి ఆహార పదార్థాలను తనకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ఇండక్షన్ స్టవ్, పాత్రలు, బౌల్స్, ప్లాస్టిక్ చాపర్ కూడా ఇవ్వాలని కోర్టును కోరాడు. ఈ అభ్యర్థనపై స్పందించాలని తీహార్ జైలు అధికారులకు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న తదుపరి విచారణ జరుగుతుంది. ఇక మాథ్యూ వాన్ డైక్ పై ఉన్న కేసుల విషయానికొస్తే ఈ ఏడాది మార్చి 13న కోల్కతా విమానాశ్రయంలో అతన్ని జాతీయ దర్యాప్తు సంస్థ NIA అరెస్ట్ చేసింది. అతనితో పాటు 6 యుక్రెయిన్ పౌరులను కూడా అదుపులో తీసుకుంది. దర్యాప్తు సంస్థ ఆరోపణల ప్రకారం వారు భారత్కు టూరిస్టు వీసాలపై వచ్చి అస్సాం, మిజోరాం మీదుగా అక్రమంగా మయన్మార్లోకి ప్రవేశించారు. అక్కడ కొన్ని సాయుధ మిలిటెంట్ గ్రూపులకు డ్రోన్ యుద్ధ శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు, ఇతర సామాగ్రి అందించడం, అలాగే భారత్ ఈశాన్య ప్రాంతంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించారని NIA ఆరోపిస్తోంది. ఈ కేసులో వారిపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం UAPAతో పాటు కుట్రకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవైపు దేశ భద్రతకు సంబంధించిన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు, మరోవైపు ఆరోగ్య కారణాలు చూపుతూ ప్రత్యేక ఆహారం, స్వయంగా వంట చేసుకునే అనుమతి కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అభ్యర్థనపై తీహార్ జైలు అధికారులు ఏం చెబుతారు, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఈ నెల 21న జరిగే విచారణలో తేలుతుంది. తీవ్రమైన ఆరోపణలపై జైలుకెళ్లిన వాడు గొంతెమ్మ కోరికలు కోరడమేంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు. మాథ్యూ వాన్ డైక్ ఏమైనా అత్తగారింటికెళ్లాడా, అతను వెళ్లింది జైలుకన్న విషయం కూడా మర్చిపోతే ఎలా అంటున్నారు. మరి కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.